ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో 'పృథ్వీ' నామినేషన్స్ జరిగాయి. 'పృథ్వీ' ఫస్ట్ 'అవినాష్‌కి, తర్వాత 'గౌతమ్‌కి' వేశాడు. అయితే 'పృథ్వీ' అవినాష్ విషయంలో ఏం చెప్పాడు అంటే, యాక్చువల్లీ ప్రోమోలో అది చాలా జోవియల్‌గా, సెన్స్‌లెస్ పాయింట్‌గా ఉంది కానీ, నామినేషన్స్‌లో మాత్రం అది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. అదేంటి అంటే, రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు బయట బహిరంగంగా గొడవ పడ్డారు. ఓకే. అయితే అప్పుడు పృథ్వీ ఏమన్నాడంటే, వాళ్ళిద్దరూ అంత ఫైర్ అప్ అయినప్పుడు, ఓకే. లోపలికెళ్ళి కూడా చేస్తున్నప్పుడు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఏమైంది? మీరసలు ఏ టాపిక్ మీద దెబ్బలాడుకుంటున్నారు? గేమ్‌ని గేమ్‌లా తీసుకోండి" అని నువ్వు ఒక మాట చెప్పలేదు అని అన్నాడు. అయితే గౌతమ్ విషయంలో ఏమన్నాడంటే, "నువ్వు ఫుడ్ విషయంలో గౌతమ్ చాలా ఎక్కువగా నువ్వు కేర్ చేయట్లేదు. నీకు నచ్చింది నువ్వు తీసుకొని తినేస్తున్నావు. ఫుడ్ అనేది షేరింగ్ చేసుకోవాలి" అని అన్నాడు. దానికి పృథ్వీ గౌతమ్ విషయంలో దాదాపుగా 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి సీతాఫల్ అది అందరికి తెలిసిందే. 2 పాలు. పాలు ఆ రోజు ఏమైందంటే పొద్దున్న, సాయంత్రం పాలు తాగుతారంట వాళ్ళు. కానీ ఆ రోజు సాయంత్రం పాలు లేవంట. ఉన్నాయేమో అనుకుని గౌతమ్ తన పాలు తీసేసుకొని తాగేసాడు. అక్కడ అడగాలి కదా! పృథ్వీ ఏమన్నాడంటే, "నువ్వు అడగాలి గౌతమ్. అడగకపోతే కష్టం" అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ రెండోదేంటంటే, అవినాష్ 2 సార్లు అంటే 2 వారాలు మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు చాలా గొడవలు జరిగాయి. చాలా గొడవలు జరిగినప్పుడు మొన్న ఏమైంది? ఇసక టాస్క్ ఉంది గదా! రోహిణి గెలిచింది మెగా చీఫ్‌గా. ఆ టాస్క్‌లో యష్మి తప్పు చేసినప్పుడు అందరూ కలిసి అంటే ప్రేరణ, నిఖిల్ వీళ్ళందరూ కలిసి అవినాష్ దగ్గరికెళ్ళి, "అవినాష్ ప్లీజ్ చెప్పు. ఏదో ఒకటి చెప్పు. కొంచెం జడ్జ్‌మెంట్" అంటే మెగా చీఫ్‌కే రూల్స్ ఉంటాయి. మన రైట్స్ ఉంటాయి. ఇప్పుడు కంటెస్టెంట్స్ కన్నా మెగా చీఫ్ ఒక స్టెప్పే ఎక్కువ. సో, అక్కడ ప్రేరణ పృథ్వీకి అండగా నిలిచింది. అక్కడే కాదు, అవినాష్ విషయంలోనే కాదు, గౌతమ్ విషయంలో కూడా. ఏంటంటే అది గూడా చెప్తా. ప్రేరణ ఏమందంటే, "అవినాష్ మేమందరం ఓన్‌గా మా డెసిషన్ తీసుకోలేదు. నీ దగ్గరికి వచ్చి అవినాష్ నువ్వేదన్నా ఒక సలహా చెప్పు మెగా చీఫ్‌గా" అని అన్నాం. అట్ ద సేమ్ పాయింట్ రోహిణి అండ్ విష్ణుప్రియ గొడవ విషయంలో ఎప్పుడైతే అది బాగా శృతి మించి వెళ్ళిపోతుందో, నువ్వు అట్‌లీస్ట్ గేమ్ జరుగుతున్నంత వరకైనా ఆపొచ్చు కదా! అంటే అక్కడ సంచాలక్ నేను కాదు నబీల్ అన్నాడు. సంచాలక్ ఏం చేస్తాడు? గేమ్‌లో తప్పు జరుగుతుందా లేదా చూస్తాడు. బట్ ఇది హౌస్‌కి సంబంధించింది. నువ్వు న్యాయం చెప్పకపోతే ఎలాగా? అని చెప్పేసి ప్రేరణ, నిఖిల్ ఇద్దరు కూడా పృథ్వీకి అండగా నిలుస్తారనమాట. అయితే అప్పుడు నేను అవినాష్ ఏమంటాడంటే, మరి నబీలును పృథ్వీ గొడవ పడ్డారు. ఆ మూటల టాస్క్‌లో. అంటే ప్రేరణ మెగా చీఫ్ అయింది కదా! ఆ టాస్క్‌లో. మరి నన్ను తోసేసారు. మరి మరి ఇంతమంది ఆపలేనిది నేను ఆపితే మరి మీరెందుకు ఇదయ్యారు అంటే, "నువ్వు మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు మధ్యలో వెళ్లి ఆపడం కాదు. నువ్వొక స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్పాలి" అని చెప్పేసి చెప్తారనమాట. ఆ తర్వాత ప్రేరణ గౌతమ్‌కి కూడా చాలా క్లియర్‌గా పృథ్వీ చెయ్యలేదు తప్పు అని క్లారిటీ ఇచ్చింది. ఏంటంటే గౌతమ్ నామినేషన్ ఏంటంటే, పృథ్వీ వాడు, వీడు అంటున్నాడు అంటే, పృథ్వీ అన్నాడు నాకు వాడు, వీడు అనటం తప్పని తెలీదు. ఈయన, ఆయన అని మర్యాద ఇవ్వాలన్న విషయం నాకు ఆ వర్డ్ తెలీదు. అందరూ వాడు తప్పంటున్నావు, వీడు తప్పంటున్నావు అంటే, నేను గట్టిగా అరవడం తప్పనుకుంటున్నావేమో అని చెప్పి నేనన్నాను అంటే, అప్పుడు ఆదిత్య ఓంని కూడా నువ్వు వాడు, వీడు అన్నావు. ఆయన వద్దంటుంటే నువ్వు వినలేదు. ఆ తర్వాత ప్రేరణ దగ్గరికి వెళ్లి వాడేంది నాకు చెప్పేది అనంటే, అప్పుడు ప్రేరణ మళ్ళీ సెట్ చేసేది. అంటే కరెక్ట్ చెప్పిందనమాట. తను వాడెవడైతే నాకెందుకు అని అనలేదు. వాడు ఏం చెప్పినా సరే నేను వింటాను అని అన్నాడు. సో, అక్కడ కూడా తనకి ఆయన, ఈయన ఎందుకంటే అప్పుడు పృథ్వీ అన్నాడు కూడా ఓపెన్‌గా. నేనొచ్చి 1 ½ ఇయరే అయింది. నాగపంచమి సీరియల్ సంబంధించి కానీ ఏదైనా సరే నేనొచ్చి 1 ½ ఇయరే అయింది హైదరాబాద్‌కి. నాకు తెలుగు రాదు. ఏదన్నా చెప్తే నేను నేర్చుకుంటానని చెప్పేసి చెప్తాడనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కన్నడ బ్యాచ్ అనుకుంటున్నాం గానీ, మన తెలుగు వాళ్ళకన్నా స్పష్టంగా, చక్కగా మాట్లాడుతున్నాడు పృథ్వీ కానీ, నిఖిల్ గానీ, యష్మి గానీ, ప్రేరణ కానీ. సో, వాళ్ళని అది మనం గౌరవించాలి. వాళ్ళు తెలుగుని గౌరవించి బిగ్ బాస్‌కొచ్చి తెలుగులోనే మాట్లాడుతున్నందుకు మనం గ్రేట్‌గా ఫీల్ అవ్వాలి. అంతెందుకు పృథ్వీ నామినేషన్స్ టైమ్‌లో గౌతమ్ ఏమన్నాడంటే, "నీకు ఇంగ్లీష్‌లో చెప్తే అర్థమవుతుందంటే" "లేదు బ్రో ఇది తెలుగు షో తెలుగులోనే చెప్పండి" అన్నాడు. మరది తెలుగుకి తను వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా! ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్ గూడా ఉంటుంది కదా!